భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 75 పరుగుల టార్గెట్ను 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందన్న 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఆస్ట్రేలియాపై టెస్ట్లో భారత్ గెలవడం ఇదే తొలిసారి. డిసెంబర్ 21న మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ ఆసీస్ను 219 పరుగులకే ఆల్అవుట్ చేసింది. తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్లో 406 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆసీస్పై భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసిన ఆసీస్ నాలుగో రోజు మరో 28 పరుగులు చేసి 261 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆసీస్ నిర్దేశించిన 75 పరుగుల టార్గెట్ను భారత్ 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో ఇంకో రోజు మిగిలి ఉండగానే టెస్ట్ గెలిచింది. ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడగా గెలవడం ఇదే మొదటిసారి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చెప్పండి, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావ్య. ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు తొలిసారి ఘన విజయాన్ని సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత్ 2 వికెట్ తేడాతో విజయం సాధించింది. అయితే ఇది ఆస్ట్రేలియా పైన ఇండియన్ ఉమెన్స్ టీమ్ కి ఫస్ట్ టెస్ట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు టెస్ట్ టీమ్ లో కానీ వన్డేలో కానీ మన ఇండియన్ ఉమెన్స్ బాగా రాణిస్తున్నారు. అయితే మనం రీసెంట్ గా చూసినట్టయితే ఇంగ్లాండ్ పైన కూడా టెస్ట్ మ్యాచ్ తో ఇంగ్లాండ్ పైన కూడా ఉమెన్స్ క్రికెట్ టీం ఘన విజయం సాధించింది. అప్పుడు సెలబ్రిటీల నుంచి అందరూ కూడా ట్విట్టర్ వేదికగా కూడా విషెస్ అయితే తెలియజేశారు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ గెలిచింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఆస్ట్రేలియా పైన ఎప్పుడు ఆడినా కూడా ఓటమే తప్ప గెలుపు అనేది ఉమెన్స్ టీమ్ కి లేదు ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచెస్ లో. సో ఇది ఫస్ట్ తొలి విజయం టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై తొలి విజయం కావడంతో చాలా ప్రత్యేక స్థానం అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉమెన్స్ క్రికెట్ ని తేలిగ్గా తీసుకొని మెన్స్ క్రికెట్ కి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు మన ఉమెన్స్ క్రికెట్ టీం కూడా వరుస విజయాలు చూసుకుంటే మనం 2023తో పాటు దాని ముందు బిఫోర్ ఇయర్ మిథాలీ రాజ్ శకం ఎప్పటి నుంచి అయితే మొదలైందో అప్పటి నుంచి ఉమెన్స్ క్రికెట్ టీం కి మెల్లగా ఆదరణ అయితే డబుల్ అవుతూ వచ్చింది. సో మిథాలీ రాజ్ తర్వాత కూడా స్మృతి మందాని, తర్వాత అలాగే హర్మన్ ప్రీత్ కౌర్ ఇట్లాంటి ప్లేయర్స్ అందరూ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మగవాళ్ళకి ఏమాత్రం తీసుకోమన్న లెవెల్లో అటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటి నుంచి ఉమెన్స్ క్రికెట్ కూడా మన దేశంలో బాగా డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు వన్డేలు, టీ20లు పరిమితమైన డిమాండ్ ఇప్పుడు టెస్టుల్లో కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. సో వరుసగా ఇట్లా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో విజయాలు సాధించడం వల్ల టెస్ట్ క్రికెట్ లో కూడా ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ కూడా రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉండబోతుందని అయితే సంకేతాలు అందుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మానస్.